Om Gang Ganapataye Namah, Sri Gurubhyo Namah, Hari Om. The topic is, it is in a lighter sense, to convey the profound and the great, the mysterious path of Vedanta, that is transcending the limited, the journey to the unlimited. Normally, in mundane parlance, when one is alive, and so many karmalu చేస్తాం, శారీరకంగా, వాచికంగా, మానసికంగా చేస్తాం. ఈ కర్మలన్నీ కూడా అవన్నీ కూడా దేశకాల ఆధీనంలో ఉన్నాయి. ఆ కర్మలకు కర్మఫలాలు. అయితే ఇవన్నీ కూడా నశించిపోయేటివి. అయితే ఇది జరుగుతుంది ప్రాణం పోయే వరకు. అయితే ప్రాణం పోయిన తర్వాత మన డిసెండెంట్స్ ఎవరున్నారో వాళ్ళు చేసే కర్మలు పెద్ద కర్మ అంటారు. ఆ పెద్ద కర్మలో ఏంటంటే వీరికి ప్రేతత్వ విమోచన, ముక్తి, మోక్షం, ఎటర్నల్ హయ్యర్ ప్లేన్స్కు పోయే ఒక ప్రక్రియ. అయితే ఇది ఓన్లీ సాటిస్ఫాక్షన్ మానసికంగా. శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. ఇది సరే ప్రతి ఒక్కళ్ళు. అయితే వేదాంత పరంగా చూస్తే ఇది వేరే వాళ్ళు చేస్తారు. తను గతించిన తర్వాత తను లేనప్పుడు వాళ్ళు చేసి అయితే జీవుడికి నిజంగా ఇది లేదు, మార్టల్ కాదు కాబట్టి, అతను ఉన్నాడు కాబట్టి వసురుద్ర ఆదిత్య, మరి ఆ 3 స్టేట్లో 3 జనరేషన్స్కి మనం తర్పణాలు కానీ వాళ్ళకు ఉంటాం. శరీరం పడిపోయినంత మాత్రాన శరీర నిత్యుడు, ఆ జర్నీ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు అవన్నీ మరి దాన్ని పెద్ద కర్మ అన్నారు. వాడు చనిపోయిన తర్వాత చేసే అది కర్మ. దానివల్ల అయితే ఇప్పుడు మరి బ్రతికున్నప్పుడు ఆ పెద్ద కర్మ కొరిలేట్ చేయడం అంటే అదే ప్రయత్నం ఈతను జీవించున్నప్పుడు చేయడం. పెద్ద కర్మ మిగతా అన్నీ కూడా చిన్న కర్మలు, ఎందుకంటే అవి చావు నుంచి తప్పించలేని కర్మలు. ఈ పెద్ద కర్మ బతుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు చేసుకునేది ఏంటంటే తాను ఏది కాదో అనాత్మ, ఏదైతే అనాత్మకు ఇది తప్పదు, ఏది ఇన్ఎవిటబుల్, దానికి షట్వికారాలు, అది మరణానికి గురి కావాల్సిందే. అనాత్మతో ఇప్పుడు తాదాప్యం పొంది వాడు గతించాడు. నేను చస్తున్నానంటూ జీవితాంతం బాధపడ్డాడు, చచ్చాడు. అయితే నేను కాదు, ఎందుకంటే నాకు తెలుసుకోబడ్డది, నేను తెలుసుకున్నవాడిని, నేను క్షేత్రం కాదు అని ఈ విధంగా ఆ ఎరుక స్ఫురణ పొంది మరి పొందడం, తను కాదనుకోవడం, తనకు జ్ఞానానికి సంబంధం ఉందని గుర్తించడం. ఆ జ్ఞానం నిరాకారం ఉంది కాబట్టి తాను ఇప్పుడు ఈ పరిధిలో ఉండే అవకాశం లేదు, తాను కూడా నిరాకారం. ఈ స్థితిలో తాను బతుకున్నప్పుడే దీంతో ఇది విడిపడ్డం, ఇది మోక్షం పొందాడు, చావు నుంచి తప్పించుకున్నాడు, అండ్ ఆ అమృతత్వాన్ని పొందగలుగుతున్నాడు. అయితే ఈ పెద్ద కర్మ ఇది ఇప్పుడు ప్రేత విముక్తి అయింది. తను ఉంటుంది, శరీరం ఉంటుంది, కానీ దాన్ని విడిగా చూసుకుంటాడు. కారులో ఉన్నవాడు ఎట్లాగైతే కారుకు విడిగా, కారు జరిగేటివన్నీ తాను కారు ఇప్పుడు శరీరం ప్రాబ్లం ఏంటంటే శరీరం తానన్నా కూడా అంత పెద్ద బాధన లేదు, తానే శరీరం. ఆ శరీరం జరిగేటివన్నీ కూడా అది అలసిపోయింది, నేను అలసిపోయాను, అది చేస్తుంది, నేను చేస్తాను. దీంతో ఏమవుతుంది, సకాల మృత్యువు కూడా కాకుండా దాన్ని నిలబెట్టుకునేటి అనేక విధమైన శ్రమ. అది ఎట్లున్నా కూడా ఒక నటుడిలాగానే అది వేషంలాగా అది దర్శింపబడింది. అప్పుడు ఎటువంటిది లేదు, ఎట్లీస్ట్ సకాల మరణం వస్తుంది. ఇప్పుడు ఏంటంటే అకాల మరణం, ఎందుకంటే అది దాన్ని నిలబెట్టుకునే అధిక బెంగ శ్రమలో అది తొందరగా పోతుంది. ఈ ప్రయత్నంలో ఏంటంటే శ్వాసలు ఎక్కువ మనం వాడుకోవడం, మరి మానసికంగా వ్యధ కావడం, ఆ మనసు ఎప్పుడైతే కలవరపడిందో దానికి మనసు లైఫ్ ఫోర్స్కు మళ్ళీ ఆ మనసు పరంగానే ఎక్కువగా బాడీ ఫిజియోలాజికల్ క్లినికల్ పారామీటర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ కావడం, స్ట్రోకు. ఈ పెద్ద కర్మ ఇనేవే, ఎందుకంటే ఈ దీనికి అన్యంగా చేసేటివన్నీ చిన్న కర్మలు. లౌకికంగా ఈశనాలు, ప్రాస్పరిటీ, మళ్ళీ అర్థకామాలు అన్నీ కూడా చిన్న కర్మలే. చిన్న కర్మలు ఏంటంటే దానికి చావు ఉంది. పెద్ద కర్మ ఏంటంటే ఈ చావుకు అన్యంగా, ఈ పర్సూట్కి విడిపడంగా, ఇది ఏంటంటే తన పరంగా ఇప్పుడేమో ఉపాధి పరంగా జరిగేటివి తాను ఉపాధిని ఆశ్రయించి ఉపాధి పరంగా
చేసేటివన్నీ చిన్న కర్మలు. అది శోభిస్తుంది, అది దాంట్లో లేదు అధ్యాస, అది ఒక ఆరోపిత శోభనాధ్యాస అంటాం, తృప్త భవిష్యం అంటాం. ఇప్పుడు వీడికి తృప్తి లేదు, అదేమో జీవితాంతం కూడా మనల్ని జీవితాంతం మనం అటువైపు లాగుతుంది ఆ విద్య. వాటితో సుఖపడతామని అది సుఖం లేదు. సుఖం తానే, ఎందుకంటే గాఢ నిద్రలో తనకు సుఖం ఉంది. ఇప్పుడు ఏవైతే యాడ్ అయ్యాయో ఈ ఉపాధి, ఆ ఉపాధి నన్ను సుఖపెడుతుంది అని ఆ జీవితాంతం కూడా ఆ విరామ కృషి చేస్తూ ఆ చిన్న కర్మల్లో ఉంటూ ఆ పెద్ద కర్మ వాడు పోయినాక వాళ్ళు చేయాలి. వాళ్ళు చేసినప్పుడు వీడికి ఇప్పుడు ఆ ముక్తి మోక్షం వస్తుంది, ప్రేతత్వం విముక్తి అవుతుంది. ఆ ప్రేతత్వం అదేదో ఇప్పుడు తానే చేసుకోవడం, దానికి వాటెవర్ మహాత్ములను ఎన్లైటెండ్ ఆల్రెడీ ఆ స్టేట్ ఉంది, వాళ్ళ శ్రవణం చేసి మననం నిధిధ్యాసన ఈ మూడింటి ద్వారా దీని నుంచి విడిపడ్డాం. మరి వేరే కూడా మనం సాధన పరంగా వేరే చేసుకుంటున్నాం కదా, ఏదో భజనలో, పారాయణాలు, హోమాలు, అభిషేకాలు, ఏదైనా గుడికి వెళ్తున్నాం, యాత్రలు, మరి ఇవన్నీ కూడా సరిపోవంటే అవి లౌకిక కామ్య కర్మల కంటే ఉత్తమమే. కానీ అనాత్మ నుంచి అది విడగొట్టదు, నీ ఆత్మస్వరూపాన్ని నీకు దర్శింపజేయలేదు. ప్రమాదం, మనం ఎయిర్క్రాఫ్ట్ ఎక్కాము, అది షూర్గా క్రాష్ అవుతుంది. లోపల ఏం చేస్తే మనకు ఉపశమనం? మనం ఎగ్జిట్ పారాచూట్ తీసుకొని అది బ్లోఅప్ అయిపోయినప్పుడు బయటపడ్డాం. అనాత్మ నుంచి విడిపడ్డమే సొల్యూషన్ తప్ప ఆ ఫ్లైట్లో ఉన్నాం, అది ఎప్పుడైనా కూలొచ్చు. మళ్ళీ అప్పుడు మనం వేరే ఏ కర్మ చేసినా, అక్కడ గుడి చేసినా ఏదైనా తప్పు కాదు. ఏదైనా లౌకిక కర్మల కంటే ఈ భక్తి, వాటెవర్ స్మరణ, అవన్నీ కూడా వాటి స్థాయిలో గౌరవమే. బట్ ఇది ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మాత్రం ఓన్లీ బయటపడే అవేర్నెస్సే. దీనికి సెకండ్ ఉపమానం, మన మ్యారీన్ లైఫ్లో షిప్లో ప్రయాణం చేస్తున్నాం, అన్ని విద్యలు ఉన్నాయి, షిప్లో అన్నీ చేసుకుంటున్నాం. కానీ షిప్ ఒక హోల్ ఎప్పుడైనా పడవచ్చు, ఎప్పుడు పడుతుందో తెలియదు. పడ్డప్పుడు ఇది మునిగినప్పుడు దాంట్లో వాడి కనుక ఈత రాకుంటే వాడు మునిగిపోతాడు. అదే మనం ఈత వచ్చి ఆ షిప్లో ఉంటే, షిప్లో ఉన్న ఏదైనా చేసుకోవచ్చు, మన లౌకికం చేసుకోవచ్చు, భజన చేసుకోవచ్చు, ఏ చేసినా అది మునిగినప్పుడు మనం దాని నుంచి మునిగకుండా మనల్ని కాపాడుకొని అయితే జ్ఞానం అందుకోసమే, అది కూడా వన్ ఆఫ్ ది పాత్ కాకుండా అది మాత్రమే రెస్క్యూయర్. మిగతా అన్నీ వాటి స్థాయిలో గౌరవింపబడాల్సినవే, అవి పాటించాల్సిందే. కానీ ఈ పెద్ద కర్మ ఏదైతే శ్రవణ మనన నిధిధ్యాసలతో సెల్ఫ్ రియలైజేషన్ అంటే నాన్ సెల్ఫ్ కాదనుకోవడం, అండ్ తాను గాడ్ రియలేషన్, తను సెల్ఫ్, ఆ యూనివర్సల్ సెల్ఫ్తోని కనెక్ట్, ఆ లింక్ చేసుకోవడం, ఇది పెద్ద కర్మ. ఇది బెటర్, ఎవరికి వాళ్ళు బతుకున్నప్పుడు చేసుకోవాలి. మిగతా వాళ్ళు చేస్తే ఏదో కొద్దో గొప్ప, అది నాట్ బి, దాన్ని నిరసించవలసిన పని లేదు. బట్ దానికి కావాల్సిన పనిముట్టు ఇతని దగ్గర ఇప్పుడే ఉన్నాయి. వివేకం, వివేకం ఉంది, అండ్ మహాత్ముల బోధలు ఉన్నాయి. దాంతో ఈ పెద్ద కర్మ, అందుకోసమే ఈ జ్ఞానం, అది కూడా ఒక పాత కాకుండా అది మాత్రమే దానికి పరిష్కారం. ఇప్పుడు మనకున్న ఈ అనాత్మతోని ఒక బంధం నుంచి, అనాత్మ బంధం పెట్టుకుంటూ వచ్చే మనకు స్ట్రెస్సెస్కు అది డీస్ట్రెస్సర్గా పనిచేస్తుంది భక్తి డెఫినెట్గా. కానీ యాంటీబయాటిక్ ఏదైతుందో దాని కాదు అని తాను ఏదో అదేని అది దాంతో కనెక్ట్ కావడం అప్పుడే. ఇప్పుడు అలాగే ఆ శరీర ఉపమానం ఎలా ఉందో, అది ఫ్లైట్, బోట్ది, ఈ శరీరం కూడా ఫస్ట్ బ్రెత్ తీసుకున్న బేబీ నుంచి ఎవ్రీ మూమెంట్ దేర్ ఈజ్ ఎ థ్రెట్. మనం 18 కౌంట్స్, ఇన్హేల్ ఎగ్జలేషన్స్, దీంట్లో దేర్ ఈజ్ ఎ పాజ్ ఆఫ్ 130 milliseconds. ఈ పాజ్ ఈజ్ అడిక్వేట్ టు గ్రౌండ్ ఇట్, అంటే అది పడిపోయే ప్రమాదం ఉంది. ప్రతి 130 milliseconds కూడా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఇది శరీరం పడిపోతుంది, అది ఇప్పుడు నిలబెట్టింది పడిపోతుంది, అండ్ ఇట్ విల్ బి, అండ్ పడిపోయినప్పుడు, అండ్ అది మన చేతిలో లేదు.
అందుకోసం దీనికి సదా సర్వదా ఈ పెద్ద కర్మ చేసుకున్నప్పుడు మన కాంతి పోతే మనం ఎట్లాగో త్యాగం చేస్తున్న పాము కనుక కుబుసం త్యాగం చేసినట్టు మనం నిశ్చింతగా ఉంటూ ఆనందంగా ఉండే అవకాశం ఉంది. సో పెద్ద కర్మ ఇప్పుడు ఇవన్నీ కూడా దీనికి అన్యంగా చేసేటివన్నీ కూడా చిన్న కర్మలు. పెద్ద కర్మ సెల్ఫ్ రిలేషన్, గాడ్ రిలేషను, అది ఎవరికి వాళ్ళు చేసుకున్నప్పుడే వాళ్ళకు లాభం. మన తర్వాత మన వాళ్ళు చేసినప్పుడు ఎంతో కొంత ఉండకపోదు, బట్ అది డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఓన్లీ ఏ కాన్సెప్ట్. అది జరుగుతుందో ఏమైందో తెలియదు, కానీ ఇది మాత్రం తన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. దాని నుంచి అధిగమించి తాను ఆ అమృతత్వాన్ని పొందే అవకాశం ఉంది. హరి ఓం.